గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరజోలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. ప్రక్రాదనారదపరాశరపుండరీకవ్యాసాంబరీష శుకశౌనకభీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జునవసిష్ఠవిభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమభాగవతాన్ స్మరామి. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం. అయితే ఇదంతా కూడా జాతక భాగం. జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ రాశి ఫలాలు ఏమిటాయంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది. ప్రతివాళ్ళు తన పేరును బట్టి నాది ఫలానా రాశి అండి అంటున్నారు. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాశి కాదు ఒకటి. తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం, జన్మ లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు. 2 ఉంటాయి. ఈ 2 కాక 3వది పోతుందండి. కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన 2 ఉన్నాయి. అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి. ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం. ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం. అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే, జాతకాలు చూడాల్సిందే, దైవాన్ని పూజించాల్సిందే, దైవాన్ని నమ్మాల్సిందే. దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది. ఇందులో లేనిది ఏమీ లేదు. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మకర రాశి ఫలితాలు. మకరస్యాన్ మృగోనక్రః. ఈ మకర రాశికి అమ్మవారు చాలా విశేషమైంది. ఈ మకర రాశి చాలా విశేషమైనటువంటి రాశి. అయితే ఈ రాశి వాళ్ళకి ఇంతకుముందు పూర్తిగా ఏలినాడు శని జరిగి మళ్ళీ శని వక్రించి వెనక్కి వచ్చాడు. ఈ శని వక్రించి వెనక్కి రావటం వల్ల నవంబర్ దాకా కూడా చాలా కష్ట నష్టాలు బాగా జరిగేటువంటి లక్షణాలు ఉన్నాయి. తర్వాత శని ద్వితీయంలో ఉన్నాడు, రాహువు తృతీయంలో ఉన్నాడు. అయితే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు, కుజుడు, గురువు, రాహువు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు వచ్చేప్పటికల్లా శని, బుధుడు, రవి, కేతువు ఈ 4 గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ 4 గ్రహాలకి శాంతి చేసుకోవడం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డది ద్వితీయానికి వచ్చిన శని మళ్ళీ వెనక్కి రావటం వల్ల చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈశ్వరాభిషేకం, లక్ష్మీ అమ్మవారికి పూజ ఇది చేసుకోవడం అవసరం. తర్వాత మీ జాతకం చూపించుకోవడం ఇంకా మరీ అవసరం. చివర ఏలినాడు శని ద్వితీయ భాగం కూడా అయిపోయి కూడా చివరిలో పట్టుబట్టబోతున్నాడు. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. బుధుడికి జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి. రవికి జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. కేతువు జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. ఇవ్వడం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అనవసరమైన విషయాలకు పోవద్దు. ఎవరికి హామీలు ఉండద్దు. ఎవరికి చేతి నుండి అప్పులు ఇవ్వద్దు. ఇస్తే తిరిగి రావు. మీ బాకీలే ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. ఇప్పుడు ఈ బాకీలు ఇట్లా ఉండి వడ్డాస మొదలు చేసిందని శాస్త్రం. ఏదైనా అవసరమైన వాళ్ళకి
ఏదో ఆదాయం వస్తుందని దురాశకు పోవద్దు. ఏ వృత్తి చేసుకునే వాళ్ళు ఆ వృత్తిలోనే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బాగాలేదు కదా, ఇంకో దాంట్లోకి పోతే మనకు లాభిస్తుందేమో, మనకు బాగుంటుందేమో అనేటువంటి దురాశకు పోవద్దు. మరి ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ఉండటం, తర్వాత మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. అందులో ఈ నెలలో ప్రత్యేకించి ఈ శ్రావణ మాసం అయిపోయే లోపల మీ జాతకం చూపించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు ఏ పూజలు చేయాలో ఆ పూజలు చేస్తే మీరు అన్ని విధాలు కూడా బాగుపడతారు. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి నష్టపడ్డారు. దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం సంపాదిస్తే ఎటువంటి దుర్బలుడైనా మంచి బలవంతుడు అవుతారట. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడితే చాలా మంచిది. స్వస్తి.